హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుట్టి 1213. చాలా రోజులైంది రాంగ్ వీడియోస్ పెట్టక. ఏం పెడదామా అని ఆలోచిస్తూ ఉంటే ఇంట్లో గోంగూర ఉంది, చాలా రోజుల నుంచి తీసుకొచ్చి అట్లా పెట్టినాం. సో గోంగూర చట్నీ వేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన. చాలా సింపుల్ అండ్ ఈజీ. మీ దగ్గర గోంగూర చట్నీని ఏమంటారు చెప్పండి. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితేనేమో కుంటికూర తొక్కు అనేసి అంటారు. మీ సైడ్ ఏ పేరుతో పిలుస్తారో కింద కామెంట్ చేయండి. సో ఇది చేసుకోవడం ఎట్లా అంటే ఒక 5 మినిట్స్లో కూడా అయిపోతుంది. నాకు తెలిసి వీడియో 2 మినిట్స్ కూడా ఉంటుందో ఉండదు. ఏం చేయాలంటే ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ ఏమో పచ్చిమిర్చి వేయించుకోవాలి. పచ్చిమిర్చి అయినా ఏం కాదు, ఎండుమిర్చి అయినా ఏం కాదు, మీ ఆప్షన్. మీకు ఏది నచ్చితే అది వేసుకొని ఫ్రై చేసి మిర్చి తీసి ఒక దానిలో పక్కకు పెట్టుకొని అదే ప్యాన్లో గోంగూరని వేయించుకోవాలి. తడి మొత్తం పోయి కొంచెం తేమ అంతా పోయి నీట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గ్రైండర్ గిన్నెలో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి గ్రైండర్లో వేసి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం అంత జీలకర్ర, కొన్ని ఎల్లిపాయలు పొట్టు తీసుకుని వేసేసి కొంచెం కచ్చాపచ్చా మనం గ్రైండ్ చేసుకొని అందులోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా, అది వేసి దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత పోపు కోసం అని చెప్పేసి మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్, పప్పు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఇంకా మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవన్నీ వేసుకోండి. అందులో తాలింపులో కొంచెం ఎండుమిర్చి, ఎల్లుల్లి కూడా పొట్టు తీయకుండా కచ్చాపచ్చా దంచి అది వేసి కొంచెం ఫ్రై చేయండి. చేసి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా, అది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గోంగూర వేసి కలపండి. అప్పుడు బాగుంటుంది, లేకపోతే ఇంత మాడి వస్తుంది. వేసి ఒక 5 మినిట్స్ అట్లా మనం గలబెడితే మొత్తం మిక్స్ అయిపోతుంది. ఆయిల్ మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒక 5-10 మినిట్స్ ఆగి మంచి వేడి అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. నేను ఇంట్లో మిస్ చేసింది ఏంటి అని అంటే ఆనియన్స్ ఎట్లా అంటే కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోనా, లేకపోతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అంతా రెడీ అయిన తర్వాత అవి ఇందులో కలిపి పెట్టుకుంటే సూపర్ ఉంటుంది.